నిన్న ముఖ్యమంత్రి గారు చదువుకున్న ప్లేస్లో, ఎదిగిన ప్లేస్లో, జన్మనిచ్చిన గడ్డ మీద మాట్లాడేటప్పుడు మా ఇంకా ఏవో పెద్ద హామీలు వస్తాయని అనుకున్నాం, చాలా హామీలు ఇస్తారనుకున్నాం. కానీ యథావిధిగా కేసీఆర్ని తిట్టడం, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం, కూలిందే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పడం అనేది నిజంగా మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ప్రజలు అంత పెద్ద అవకాశం ఇచ్చిండ్రు. జిల్లా ప్రజలందరూ కూడా అరే మన జిల్లాకు బూర్గు రామకృష్ణ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జైపాల్ రెడ్డి లాంటి మహాయోధునికే అవకాశం దొరకలేదు ముఖ్యమంత్రిగా. మరి చిన్న వయసులో ఇంత మంచి అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి కానప్పుడు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవాలు మాట్లాడతారు, జిల్లాకి ఏదైనా చేస్తారు అనుకున్నాం. కానీ ఇక రోజు ఓ తండ్రి లాంటి కేసీఆర్ని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని, ఆ ప్రభుత్వాన్ని రోజు పాడిందే శాస్త్రం చెప్పినట్టు తప్ప ఏం లేదు అక్కడ. అసలు సావుకు కారణాలు ఎవరు? ఎస్ఎల్బీసీలో చనిపోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా అందరూ కూడా ఎవరు చెప్పినా కానీ అయిపోయింది, చనిపోయింటారు, లేరని. ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వాలి. బాధ్యులు ఎవరు? సమీక్ష ఉండాలి. ఎందుకు లేట్ అయింది? అసలు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందా? రాక్ సంబంధించినటువంటి సైంటిస్టులు దీని మీద ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిండ్రా? పునః ప్రారంభించేటప్పుడు ఒక ప్రాజెక్టు నీళ్లు వరద ఎక్కువ వస్తున్నందుకు, కూలిపోయే ప్రమాదం ఉన్నందుకు ఆపినరు. మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ని రోజుల తర్వాత దానికి ఏదైనా ఎవరైనా ఈ పని చేయండి అని చెప్పి ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చిందా? ఏమైనా సూచనలు ఇచ్చిందా? ఏది లేదు. హడావుడిగా అనుభవం లేని వాళ్ళు, అనుభవం లేనటువంటి వాళ్ళ చేతిలో పెడితే గిట్లే ఉంటుంది. ఎవరైనా దానికి అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటే దానిలో లేదు చెప్పినట్లని వినాలి. అనుభవం లేకపోయినా కనీసం ఎవరైనా చెప్పిందనే వినాలి. అనుభవం లేకపోయా ప్రభుత్వంలో మంత్రులకు. ఒకవేళ అనుభవం మాకు అన్నీ తెలుసు అనుకొని వాళ్ళే సైంటిస్టులము, వాళ్ళే ఇంజనీర్లము, మాకే అంతా ఉందన్నట్లు ఎవరేంది అడిగేదని చెప్పి పోతే గిట్లయితుంది. ఇన్ని రోజులైంది, 8 రోజులు దాటిపోయింది. ఎవరు ఈ ప్రమాదానికి కారకులని చెప్పిండ్రా? టీఆర్ఎస్ అంట. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఊలిపోయిందని. పెద్దబాగు, ఖమ్మం జిల్లాలో పెద్దబాగు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఊడిపోయిందా? సుంకిశాల బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఊడిపోయిందా? వర్తంలో పంపులు మునిగిపోయిన ఈ రోజు వరకు తెలిపలే, అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మునిగిపోయిందా? ప్రజలు చెప్తే కూడా ఇంజనీర్లు లేదు, మీరు ఎవరు లేదు, కనీసం అక్కడ చూడడానికి కూడా పోలేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారంగానే పవిత్రత అయినట్లు కొంతమంది అయితే మరి అసలు ఏం లోనే లేదంటున్నారు.